అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే నల్లజర్ల మండలంలో గంటావారిపాలెం ఏదో ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ఒక కూతురికి దెందులూరు మండలంలో పెళ్లి చేశారంట. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి ఆ భర్త తోటి టార్చర్ ఎక్కువైపోయిందని భరించలేక అమ్మాయి పుట్టింటికి వచ్చేసి పుట్టింట్లో ఉంటుంది, నల్లజర్ల మండలంలో ఉంటుందన్నమాట. ఉంటుంటే అతను 2-3 సార్లు వచ్చి అడిగినట్టున్నాడు తీసుకెళ్ళిపోతానని. వీళ్ళేమో అమ్మాయి బాధలు భరించలేకపోతుందని తల్లిదండ్రులు వద్దన్నట్టున్నారు. ఇక్కడే ఉండిపోయింది. అతను వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటా, సైలెంట్గానే వచ్చాడంటండి. వచ్చి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతుంటే వచ్చినట్టున్నాడు అని అనుకుంటారు కదా, పల్లెటూరు కదా అనుకుంటున్నారంట. సడన్గా వచ్చండి, ఏమీ ఎరగనట్టు వీళ్ళ వల్లే నా కాపురం పోతుంది, మా అత్తగారి వల్లే మా ఆవిడ కాపురానికి రాకుండా ఉందని ఆ ఒక ఆక్రోశం పెట్టేసుకుని అతను ఏం చేశాడంటే ఆ అత్తగారిని మామగారిని సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళి చంపేసేసి వాళ్ళిద్దరిని బయటకు వచ్చి ఏమి ఎరగనట్టు కూర్చున్నాడంటండి. పారిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోలేదు, పారిపోలేదు. చంపేసి ఆ పెళ్ళం గొళ్ళు మన గోలెత్తిపోతుందంట. వాళ్ళ అమ్మ నాన్నని చంపేస్తుంటే ఇద్దరిని చంపేసేసి బయటకు వచ్చి ఏమి ఎరగనట్టు సిగరెట్ కాల్చుకుని కూర్చున్నాడంటండి అతను. అంటే మనిషిలోనూ రాక్షస గుణం బయటకు వచ్చేస్తుందండి. రాక్షసత్వం కింద తయారైపోయి మడ్ర అంటే ఏదో మేకను కోసినట్టు కోడిని కోసినట్టు అనిపిస్తుంది తప్ప పాపభీతి అనేది మనసులో ఉండట్లేదు. ఎవరైతే కానివ్వండి, అత్తగారు అవనివ్వండి, మామగారు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, కనీసం ఒక జంతువునైనా చంపాలంటే ఎన్నిసార్లు ఆలోచించుకోవాలి. పాపపుణ్యం అనేది కానీ, పాపభీతి అనేది కానీ, భగవంతుడు అనేది కానీ ఏమీ మనిషిలో ఉండట్లేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి రాక్షస గుణాలు ఎక్కువైపోయినాయి. ఆ బెంగళూరులో చూడండి, అత్తగారిని చంపేశారు, కుక్క చెయ్యి ఏదో పట్టుకొచ్చింది అని చెప్పి ఒకటి వచ్చింది. అలాగా ఒకటి చూసి ఒకటి భయపడి మాంతలేదండి, ఇంకా పెచ్చి పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఇదివరకు ఈ జిల్లాల్లోనండి కొంచెం ఇలాంటివి జరిగేవి కాదు. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో జరిగినాయి మనం చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకే ఎక్కువ జరుగుతున్నాయి. అలాగా ఉలిక్కి పడిందంట ఊరంతా ఒక్కసారి. ఏంటి జంటగా ఇద్దరిని చంపేసాడంటే బలంగా ఉన్నారు ఇద్దరు కూడా, అత్తగారు మామగారు కూడా. ఇప్పుడు ఆ అమ్మాయికి తల్లిదండ్రుల ఉండేది. పాపం భర్త చూడకపోయినా గొడవలు పడినా ఆ తల్లిదండ్రులు ఉన్నారు కదా అని ధీమాగా బతికేది. ఇప్పుడు తల్లిదండ్రులను చంపేశాడు, ఇతను జైలుకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు ఇంకా అమ్మాయికి దిక్కెవరు? ఎన్ని రకాలు ఆలోచించాలండి. ఆ అమ్మాయి అంత కుళ్ళి ఏడుతుంది. ఏంటంటే అంత ప్రాణం అంటే అంత విలువ లేకుండా పోయింది ఏంటి? ఇంకా ఉండే కొలది ఏం చూడవలసి వస్తుంది, ఏం వినవలసి వస్తుంది. మనం ఎక్కడ బతుకుతున్నాం? బతకటానికి భయపడే రోజులు ఏంటి? చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరిని చంపేసుకోవటమే అదొకటే పరిష్కారం వీళ్ళకి. అంతేగాని కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, లేకపోతే పోలీస్ స్టేషన్ ఉంది, పెద్ద మనుషులు ఉంటారు ఊళ్ళో, ఇలాంటి వాళ్ళకి చెప్పుకోవటం కాపురం చేసుకోవటం తెలీదు. నోరేసుకుని పడిపోతుంటే అమ్మాయి భయం వేసి వచ్చేసి ఇక్కడ ఉన్నదనుకోండి, కరెక్టే. కొన్ని సంవత్సరం నుంచి విడిగా ఉంటుంది, వచ్చి అడగాలి. లేదంటే నా భార్యని పుట్టింట్లో ఉంచుకున్నారు అనేసి అత్తగారు మామగారి మీద కేసు పెట్టాలి, లేదు పెళ్ళం మీద కేసు పెట్టాలి, కాపురానికి రమ్మని. అప్పుడు న్యాయస్థానం లేకపోతే పోలీస్ స్టేషను, అప్పుడు జరుగుతుంది ఏం జరగాలో. అంతే తప్ప వాళ్ళు చంపేయటం ఏంటండి? ఎంత దారుణం చూడండి. చంపేసి ఏమీ తెలియనట్టు అసలు చలనం లేకుండా చక్కగా కూర్చొని సిగరెట్ కాల్చుకుంటున్నాడంట అతను. అప్పుడు పరిస్థితి ఇంకా అందరికీ తెలిసిందే అనుకోండి. అలా ఉన్నాయండి ఇప్పుడు రోజులు. అంటే భయం, బతకటానికి భయం పట్టుకుందనమాట జనానికి. అలా ఉంది. గొడవస్తే చంపేస్తారు అన్నట్టు అయిపోయింది. ఎంత దారుణం అండి. ఏంటంటే భయం వేసిపోతుంది ఇలాంటి